యమనియమాది యోగము యొక్క అష్టాంగ ఫలములు వ్రాయిచున్నాం. ప్రథమమున యమనియమముల యొక్క ఫలములు. అహింస. అహింస అంటే ఏ జీవిని హింసించకూడదు. ఏ జీవిని నీవు పుట్టించలే, నీవు చంపడానికి అర్హత లేదు, దాన్ని బాధ పెట్టడానికి నీకు అర్హత లేదు. కానీ ఈ ధర్మమును పాటించే వ్యక్తికి మనస్సులో సర్వప్రాణుల ఎడ వైరభావము తొలగిపోవును. అంటే ఉండే కొద్దీ అది నాకు ద్వేషము, ఇది నాకు కోపము, వాడంటే నాకు సరిపోదు, వీడంటే నాకు ఇది అది, ఇట్లా భావాలు తొలగిపోతాయన్నమాట. కాబట్టి అహింసను అందరూ ఆ భావాలని తొలగిపోతే మనస్సు శుద్ధమవుతుంది, లేకపోతే శుద్ధం కాదు. అట్టి అహింసకుని సాంగత్యము మరియు ఉపదేశము ఆచరణ వలన వారి వారి యోగ్యతలను అనుసరించి ఇతరుల ద్వేష భావములు కూడా తొలగిపోవు. అంటే వారు ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ ప్రయత్నం చేస్తూ ఇటువంటి వారిని ఆశ్రయించి తెలుసుకుంటుంటారో వాళ్ళకు కూడా ఆ విధంగా మేలు కలుగుతుంది అన్నమాట. ప్రయత్నం చేస్తే మనము శ్రద్ధ లేకుండా ఏదో పోతేమ్మా వస్తేమ్మా అంటే ఇది ఎందుకు? మనలో ఉండే మాలిన్యాలు తొలగించుకోవడానికి, మనలో ఉండేటువంటి పాపపు బుద్ధులు తొలగించుకోవడానికి, ఇవన్నీ తొలగించుకొని మనస్సు నిర్మలమైతే స్వచ్ఛమైతే తప్ప భగవంతుడు మనకు లభించడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని చూసినా ఎన్ని చేసినా కూడా ఏమీ లాభం రాదు. సత్యము.